బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డికి మరో షాక్ తగిలింది. వివాదాలకు కేరాఫ్ గా మారిన మొయినాబాద్లోని ఫామ్ హౌస్ ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో సీజ్ చేసేందుకు రికార్డులు పరిశీలిస్తున్నారు. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. శంషాబాద్ పిఎస్ కేంద్రంగా నిందితుల్ని విచారించారు. ఎంపీ పుట్టా మహేష్ మినహా మిగతా 7గురిని ఒక్కొక్కరిగా విచారించారు. డ్రగ్స్ కు సంబంధించిన వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. లోక్సభ సమావేశాల నేపథ్యంలో ఎంపీ పుట్టా మహేష్ విచారణకు హాజరు కాకుండా మినహాయింపు తీసుకున్నారు. ఈ కేసులో రిమాండ్లో ఉన్న రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మతో పాటు పుట్టా మహేష్ ను కస్టడీకి తీసుకుని విచారిస్తే అసలు విషయాలు బయటకొస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇక వివాదాలకు కేరాఫ్ గా మారిన రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. డ్రగ్స్ పార్టీ కాల్పులు జరిపిన ప్రాంతంలో క్రైమ్ సీన్ చెదరకుండా తాత్కాలికంగా సీజ్ చేశారు. ఇక ఈ ఫామ్ హౌస్ పై అనేక ఆరోపణలు రావడంతో పూర్తి స్థాయిలో సీజ్ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ఫామ్ హౌస్ భూమికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారుల్ని పోలీసులు కోరారు. అజీజ్ నగర్ సర్వే నెంబర్ 177/33లోని 2 ఎకరాల 20 గుంటల భూమిలో ఫామ్ హౌస్ ఉంది. 2006లో రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి ఈ భూమిని కొనుగోలు చేసినట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. అయితే ఇది అసైన్ భూమని అంతంగారి జంగయ్య పేరుపై ఉన్నట్లు చూపుతోంది. ఒకవేళ ఫామ్ హౌస్ ని సీజ్ చేయాల్సి వస్తే న్యాయపరమైన చిక్కులు రాకుండా రికార్డులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఫామ్ హౌస్ ని సీజ్ చేస్తే మిగతా కబ్జాదారులపైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ ఉండడంతో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పై చర్యలకు పోలీసులు ఉపక్రమిస్తున్నారు. గతంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఇక్కడే జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ ఈ ఫామ్ హౌస్ పేరు ప్రముఖంగా వినపడింది. ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి తెచ్చిన పరికరాలు, సామాగ్రి ఇదే ఫామ్ హౌస్ లో దాచిపెట్టారన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేశారు. ఈ ఘటనలు మరొక ముందే డ్రగ్స్ కేసుతో మరోసారి ఫామ్ హౌస్ వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న 3 నిందితులని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. తీర్పును న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.